పేద ప్రజలకు సంక్షేమం అందించడంతో పాటు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. మంగళవారం గండపల్లి మండలం బొర్రంపాలెం గ్రామంలో జరిగిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. బొర్రంపాలెం చేరుకున్న మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి బాబ్జీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి గత 2 సంవత్సరాల కూటమి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. గ్రామాల్లో పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి వంటి పథకాలను అందించామని, మిగిలిన ఉన్న హామీలను కూడా తొందరలోనే అమలు చేస్తామని అన్నారు. రోడ్లు, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతులతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బొర్రంపాలెం గ్రామ సోదరిమణులు, సోదరులు, పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరెంతో అభిమానంతో అందులో చక్కని విజనరీ 47 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి, పాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ రాష్ట్రం అధికారంలో ముందుకెళ్తుంది. దానికి తోడు ఏదో చెయ్యాలి అనేటటువంటి తపంతో ఒక నూతనత్వాన్ని రంగరింపజేసుకుని ఇటు రాజకీయాల్లోని అటు అభివృద్ధిలోని కూడా మార్పు తేవాలని తపన పడేటటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఇక ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోటును తీర్చడానికి వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో మన రాష్ట్రం మోడీ మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయతతో మోడీ గారు కూడా ఎన్నో నిధులు మనకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నాయకత్వంలో ఇవాళ పాలనా వ్యవస్థ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ఆయన మన జిల్లా రాజమండ్రిలోనే మహానాడు కార్యక్రమంలో సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తానని చెప్పడం జరిగింది. సూపర్ 6 లో ఏం చెప్పాడు? తల్లికి వందనం, ఎంతమంది పిల్లలకుంటే అంతమందికి కూడా నేను ఇస్తా అన్నాడు. అదే కార్యక్రమాన్ని గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు. అమ్మ ఒడి అని చెప్పి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి నేను ఇస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఒక విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చెయ్యాలి అనేటటువంటి తపనతో పనిచేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిలబెట్టుకుని ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆనాడు నిజంగా అదే విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలనే కోరుకున్నట్టయితే ఒకడికి గొప్పకెళ్ళేలాగా ఇంకొకరిని చదువుకునేలాగా చేసే కార్యక్రమాన్ని చేపట్టడం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే చిత్తశుద్ధి లేనటువంటి నాయకత్వం యొక్క విధానం వల్ల సమాజం ఎంత నష్టపోతుందో అనడానికి ఈ ఒక్కటి చాలు. విజ్ఞానం అన్నది ఉన్నప్పుడే ఏ సమాజం అయినా సరే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం అందరం కూడా చదువుకుని ఉంటే ఎక్కడుందో, ఏ స్థాయిలో ఉందో ఒక్కడితో పేపర్ చదివించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం చాలా మంది ఉన్నాం. ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ఈయనే కాదు, గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫంక్షన్ ఇస్తాన్నాడు 1000 రూపాయలు పెంచి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తుంటే నేను దాన్ని 3000 ఇస్తాను అన్నాడు. ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఇచ్చిచ్చి
5 సంవత్సరాల్లో వచ్చాడు. నిజంగా అవ్వాతాతలను ఆదుకోవాలనుకున్నా, వికలాంగ సోదరుల్ని పరిరక్షించాలనుకున్నా, ఒంటరి మహిళల్ని రక్షించాలనుకున్నా ఒక్కసారిగా ఇవ్వచ్చు కదా. ఏమనుకున్నాడు? ఎక్కువ మంది 60 సంవత్సరాలు పైబడి 70, 80, 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళే పెన్షన్లు ఎక్కువ తీసుకుంటారు. ఒక సంవత్సరానికి కొంతమంది లేచిపోతారు కాబట్టి మన మీద బరువు తగ్గుతుంది అనేటటువంటి ఒక దురాలోచనతో ఈ ఇచ్చే కార్యక్రమం చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? ఇస్తానన్నటువంటి 1000 రూపాయలని కూడా ఏ రోజైతే ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడో, రాజమండ్రిలో ప్రజల సమక్షంలో ప్రజా సాక్షిగా చెప్పడం జరిగిందో, ఆ రోజు నుంచి కూడా అప్పటికి 3 నెలలు అయితే 3 నెలలకి కూడా 3000 వేసి ఇక్కడ 7000 రూపాయలు ఆ నెలలో ఒకే రోజు ఇచ్చినటువంటి పరిస్థితి. అది నిజమైన సంక్షేమాన్ని కోరుకునేటటువంటి నాయకుడి యొక్క లక్షణం. ఆయన ఓట్లు సంపాదించుకోవడం కోసం మనల్ని ఏదో మబ్బులో పెట్టి మాయ చేసి చేస్తున్నానని అనిపించుకుని మనల్ని మోసం చేసి అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజమైనటువంటి సంక్షేమాన్ని పేదవాడి చేరువకు తీసుకురావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని పుట్టిన ప్రతి మనిషిని కూడా పొందాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అంతేకాదు వికలాంగులకి ఏం పెంచుతానని చెప్పలే అవాళ. కానీ ఏం చేశాడండి ఆయన వచ్చిన తర్వాత? వికలాంగులకి 40% ఉన్న పైబడి 50% లోపల ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా 6000 రూపాయలు చేశాడు, 4000 కాకుండా. గత జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4000 ఇచ్చేవాడు కాదా. ఇప్పుడు 3కు 3 వేసి 6 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎదటోడి మీద ఆధారపడకుండా వాళ్ళ బతకాలి, వాళ్ళ యొక్క అవిటితనం అన్నది వాళ్ళకి గుర్తు రాకుండా జీవించగలిగేటటువంటి మనోధైర్యం ఇవ్వాలి. అంతే, అక్కడితో ఆగలే. ఎవరైనా బెడ్ అయి ఉన్నట్టయితే ఒక మనిషి మీద ఆధారపడి జీవించేటటువంటి, అంటే తన దినచర్యలు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనారోగ్యవంతులకు కూడా 10,000 రూపాయలు ఇచ్చాడు. 10,000. అదే ఇంకా అసలు హీనమైనటువంటి స్థితిలో, మంచం మీద కదలలేనటువంటి పరిస్థితుల్లో, అన్ని మంచం మీద జరిగిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి, వీడి వల్ల మనకు 15,000 రూపాయల ఆదాయం వస్తుంది, అందుకు వీడిని మనం పరిరక్షించుకోవాలి అనేటటువంటి ఒక స్వభావాన్ని కలిగించాలి వాళ్ళకని చెప్పి 15,000 రూపాయలు ఇచ్చాడు. ఇదా నిజమైనటువంటి సంక్షేమం? ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందా సంక్షేమం? చెప్పండి.